ఈ సెషన్లో మనం టెక్స్ట్ టూల్ని ఎలా యూజ్ చేయాలో చూస్తాం. ఈ టెక్స్ట్ టూల్స్కి మనం నెక్స్ట్ సెషన్లో మోషన్ ట్విన్స్ని ఎలా ప్లేస్ చేయాలో చూడబోతున్నాం. కనుక ఫస్ట్ టెక్స్ట్ టూల్ని యూజ్ చేసి సమ్ టెక్స్ట్ని ఇక్కడ ప్లేస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనకి టెక్స్ట్ టూల్ని ప్లేస్ చేసేదానికి ఒక కొత్త లేయర్ కావాలి. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ లేయర్ని పైకి తీసుకెళ్తాను. సో చాపర్ ఇలా ఉండిపోయింది. ఓకే, సో ఇప్పుడు బిల్డింగ్ లేయర్ మీద క్లిక్ చేసి ఒక కొత్త లేయర్ని క్రియేట్ చేసుకోండి. సో ఈ లేయర్కి సమ్ టైటిల్ అని నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఎందుకంటే మోషన్ ట్విన్ మీరు క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ఆ టెక్స్ట్కి సపరేట్గా మీకు లేయర్ అనేది ఉండాలి. మరి ఈ టైటిల్కి పెడుతున్నామా లేదా అనేది కాదు ఇప్పుడు మోషన్ ట్విన్. ఎనీవే నేను ఒక కొత్త లేయర్ని క్రియేట్ చేశాను. సో టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేస్తాం. మరి ఎప్పుడైతే టెక్స్ట్ టూల్ని మనం సెలెక్ట్ చేసామో దాని ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లో ఇక్కడ మీకు క్లాసిక్ టెక్స్ట్, టిఎల్ఎఫ్ టెక్స్ట్ అని ఉంది. బేసిక్గా మనం ప్రీవియస్ వర్షన్స్లో లాగానే క్లాసిక్ టెక్స్ట్ని యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ దీనికి సంబంధించిన సమ్ ఆప్షన్స్ అంతా కూడా ఉన్నాయి. కలర్, సైజ్, ఇట్లా ఫాంట్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అదే ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ కావాలంటే టిఎల్ఎఫ్ టెక్స్ట్, ఇది CS5 నుంచి వస్తున్న కొత్త ఆప్షన్. సో దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ చాలా కూడా వస్తాయన్నమాట. మరి ఇప్పుడు బేసిక్గా నేను దీన్నే క్లాసిక్ టెక్స్ట్నే ఉంచుతున్నాను. మరి క్లాసిక్ టెక్స్ట్లో కూడా కింద స్టాటిక్, డైనమిక్ ఇన్పుట్ అని ఉంది. ఈ ఇన్పుట్ అనేదాన్ని ఫార్మ్స్ క్రియేషన్లో వాడతాం. డైనమిక్ టెక్స్ట్ని యాక్షన్ స్క్రిప్ట్స్ తయారు చేసేటప్పుడు వాడతాం. ఇప్పుడు మనం స్టాటిక్కే వాడుతున్నాం. మరి ఇక్కడ దీనికి కలర్ నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ సైజు ఇంక్రీజ్ చేయండి. అండ్ ఫాంట్ ఇక్కడ ఎల్లో యూజ్ చేసాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ సంథింగ్ బ్లాక్గా ఉండేటట్టు తీసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క టెక్స్ట్ టూల్ని ఇట్లా క్లిక్ చేసి టైప్ చేయొచ్చు. నేను ఎడోసాఫ్ట్ అని టైప్ చేశాను. ఇప్పుడు నార్మల్ టూల్ని తీసుకొని మీరు దీన్ని ఇట్లా మూవ్ చేయండి. మరి ఈ యొక్క కలర్ సరిపోలేదు అనుకుంటే ఇక బ్రైట్నెస్ కావాల్సి ఉంటే మీరు పెంచుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ అనుకుందాం. సో ఇప్పుడు edusoftforyou.com అని నేను ఇవ్వాలి. నెంబర్ 4 అనేదాన్ని ఒక సపరేట్ లేయర్లో మళ్ళీ క్రియేట్ చేస్తాను. లేదంటే ఇక u.com అనేదాన్ని ఇంకొక టెక్స్ట్ టూల్ తీసుకొని టైప్ చేస్తున్నాను ఇదే లేయర్లోనే. సో సేమ్ ప్రాపర్టీస్ దీనికి వస్తాయి.
డాట్ ఓకే. సో ఇప్పుడు మధ్యలో నెంబర్ 4 అనేదాన్ని నేను ప్లేస్ చేయాలి. సో ఈ 4కి నేను యాక్చువల్గా మోషన్ ట్విన్స్ అనే దాన్ని ప్లేస్ చేయబోతున్నాను. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం సపరేట్ లేయర్లో ఉంచాలి. సో సపరేట్ లేయర్ అనేది మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. లేదంటే లోగో అనే ఒక లేయర్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ టూలే యూజ్ చేస్తున్నా. సో నెంబర్ 4. సో దీనికి కావాల్సిన సైజ్ కావాల్సి ఉంటే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఒక సర్కిల్ లోపల ప్లేస్ చేయాలి అనుకుంటాను. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ సర్కిల్. సో మీరు ఈ యొక్క టూల్ని తీసుకొని ఓవెల్ అండ్ దెన్ డ్రా. సో నేను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దాని లోపల మళ్ళీ ఇన్నర్ సర్కిల్ ఒకదాన్ని మళ్ళీ డ్రా చేస్తున్నాను. సో లైక్ ఇన్నర్ సర్కిల్ ఇలా డ్రా చేస్తాం. ఓకే, ఎనీవే మీరు ఎగ్జాక్ట్గా ఉంచుకోండి, కరెక్ట్గా సర్కిల్ ఇదయ్యేటట్లుగా. సో ఇప్పుడు నేను లోపల ఉన్న సర్కిల్ని రిమూవ్ చేస్తాను. ఈ యొక్క ఎడ్జెస్ని కూడా రిమూవ్ చేస్తాను. దీన్ని తీసుకెళ్ళి ఈ యొక్క 4 అనే ప్లేస్లో ప్లేస్ చేసి ఈ 4ని ఎన్హాన్స్ చేద్దాం. ఇట్లా ఫ్రీ ఫామ్ టూల్ ద్వారా దీన్ని ఇట్లా సైజు ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, మరి ఈ 4 అనే దీనికి మీరు మాడిఫై మెనూలోకి వెళ్ళి బ్రేక్ ఏ పార్ట్ అనండి. సో ఇది అన్గ్రూప్ అవుతుందన్నమాట. అన్గ్రూప్ అవుతుంది. అన్గ్రూప్ అయిన తర్వాత మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ టోటల్ ఆబ్జెక్ట్ని ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింటే ఇట్లా మూవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ 4 అనేదాన్ని టోటల్గా నేను ఒక సింబల్ లాగా కన్వర్ట్ చేయాలి. సో మీకు ఇక్కడ కన్వర్ట్ టు సింబల్ లేదంటే F8 అనే ఆప్షన్ ఉంది. సో దీనికి లోగో అని ఇస్తాను. మూవీ క్లిప్
అండ్ రిజిస్ట్రేషన్ పాయింట్ సెంటర్ పాయింట్ ప్లేస్ చేసి ఓకే అంటున్నాను. సో ఇది సింబల్ లాగా కన్వర్ట్ అయిపోయింది. లైబ్రరీలో కూడా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ సెషన్లో మీరు ఈ యొక్క టెక్స్ట్కి ఏ విధంగా మోషన్ ట్విన్స్ ప్లేస్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ చూస్తారు. ఓకే.